ప్రతి ఒక్కరూ పెద్ద ప్రపంచ క్రీడా ఈవెంట్ను ప్రేమిస్తారు. ఈత, సైక్లింగ్, షాట్ పుట్, మారథాన్, ఫుట్బాల్ మరియు స్కేట్ బోర్డింగ్ కూడా. మీరు కాలంలో వెనక్కి వెళ్ళగలిగితే పెద్ద క్రీడలు చాలా కాలంగా పెద్దవిగా ఉన్నాయని మీరు కనుగొంటారు. ఆధునిక ఒలింపిక్ క్రీడలు 128 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. మీరు ఇంకా వెనక్కి వెళ్ళాలి, ఇంకా వెనక్కి వెళ్తూనే ఉండండి. అందరికీ స్వాగతం ప్రాచీన ఒలింపిక్ క్రీడలకు. 2000 సంవత్సరాల క్రితం గ్రీస్ అంతటి నుండి క్రీడాకారులు పోటీపడటానికి ఇక్కడ చేరేవారు. ఇందులో 9 మీటర్ల డాష్ వంటి పెద్ద క్రీడలు ఉన్నాయి. తర్వాత పూర్తి కవచం ధరించి పరుగు పందెంలో పరుగెత్తిన పందెం కూడా ఉంది. జావెలిన్, డిస్కస్ మరియు రథ పందెం కూడా ఉన్నాయి. పెద్ద క్రీడలే కాకుండా ట్రంపెట్ పోటీ వంటి ముఖ్యమైన సాంస్కృతిక ఈవెంట్లు కూడా ఉన్నాయి. ఈ క్రీడాకారులు శిక్షణ పొందారు, వారు దృష్టి సారించి ఉన్నారు. ప్రాచీన ఒలింపిక్ క్రీడలు 1169 సంవత్సరాలు కొనసాగాయి. ఒలింపిక్ క్రీడలు గ్రీస్లో జరుగుతున్నప్పుడు యేసు సముద్రం అద్దర్లో పుట్టాడు. ఆయన ప్రజలకు బోధించాడు, అద్భుతాలు చేశాడు, మరణించాడు, మళ్లీ లేచాడు మరియు స్వర్గంలోకి తిరిగి వెళ్ళాడు. ఆయన తన అనుచరులను తన పనిని కొనసాగించడానికి వదిలి వెళ్ళాడు. పౌలు యేసు అనుచరుడిగా మారి చాలా ప్రయాణించాడు. ఆయన రాసిన లేఖలు మనం చదువుతాము. ఒక లేఖలో యేసును ఎలా అనుసరించాలో అనుకున్నారు. ఆయన అనుకున్నారు, నేను పరుగు పందెం ఉపయోగించి దీన్ని వివరిస్తాను. మన జీవితం పందెంలా ఉంటుంది. పుట్టినప్పుడు ప్రారంభమవుతుంది, మనం చనిపోయినప్పుడు ముగుస్తుంది. కొంతమంది మనం చనిపోయినప్పుడు అంతా ముగిసిపోతుందని అనుకుంటారు. కానీ పౌలు యేసు నుండి నేర్చుకున్నది ఏమిటంటే, ఈ జీవితంలో ముగింపు రేఖ శాశ్వత జీవితానికి ప్రారంభ రేఖ. ముగింపు రేఖ వద్ద మన జీవితాలలో చేసిన పనులకు బహుమతి పొందుతాము. పౌలు దేవుని నుండి గొప్ప బహుమతి సరిపోతాదని భావించాడు. ప్రతి మంచి పనిని చేశాడు, కానీ ఎవరూ సరిపోలేరు. యేసు తప్ప ఎవరూ కాదు. దేవునితో మనలను సరిచేయగలిగేది కేవలం యేసు మాత్రమే. ఆయన ధర చెల్లించారు. కాబట్టి జీవిత పందెంను తానే పరుగు తీయకుండా పౌలు యేసును అనుసరించి పరుగు తీశాడు. మీరు కూడా చేయవచ్చు. మరియు ఆశ్చర్యకరమైన విషయం ఉంది, యేసు ఇప్పటికే పందెంలో గెలిచారు మరియు మీకు బహుమతిని అందిస్తున్నారు. ఏ బహుమతి? స్వర్గంలో యేసుతో శాశ్వత స్నేహం. కాబట్టి పరుగు కొనసాగించండి.